Hello guys, good morning to all of you. Please confirm నా వాయిస్ Good అందరికి morning, వినపడుతుందా sir. లేదా? Yes, sir. ఎస్. సో నేను స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ విజిబుల్ కాదా అన్నది. వైట్ స్క్రీన్ షేర్ చేశాను, ఒకటి చూడండి. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి సో ఈ రోజు టాపిక్ ఏంటంటే S4 హనా గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా. సో S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి, సో అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ S4 హనా అండ్ S4 హనా, సో మీరు మన ఇన్స్టిట్యూషన్ లో కనుక ఉన్నట్లయితే, హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నట్లయితే, సో డెఫినెట్ గా కేక్ కటింగ్ రావాలని చెప్పి అందరికి కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఓకే, సో మనకి 1 జాన్ నుంచి మనకి 1 జనవరి 10:30 ఓకే కేక్ కటింగ్ కి అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నారో. సో మిగతా వాళ్ళు అంత రిస్క్ తీసుకోవద్దు. ఓకే, సో కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. Thank you, sir. Same to you. The same to you, sir. థ్యాంక్ యూ. సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అండ్ హనా. ఇదే కన్ఫ్యూజన్ అందరికి. S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ఈరోజు మెయిన్ టాపిక్. ఓకే, సో మీరు చూసినట్లయితే మనకి హనా అంటే ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాను. హనా అంటే మనకి డేటాబేస్ అని అర్థం. ఓకే, సో హనా స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటే ఏంటంటే, ఈ హనా అనే డేటాబేస్ ఏదైతే ఉందో చాలా హై పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది డేటాబేస్. అంటే ఎందుకు ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే, మనకి ఈసీసీ వర్షన్ ఉంది కదా. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. ఓల్డ్ వర్షన్ లో మనకి ఎస్ఏపికి ఓన్ డేటాబేస్ అంటే లేదనమాట. ఎస్ఏపికి ఓన్ డేటాబేస్ అంటే లేదు ఈసీసీ వర్షన్ లో. అంటే ఈసీసీ అన్నగా ఎస్ఏపి ఓడిది, S4 హనా అన్న ఎస్ఏపి ఓడిది. ఇక్కడ ఈసీసీలో ఎస్ఏపి ఓడికి ఓల్డ్ అంటే ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేసే లేదు. ఎస్ఏపి వాడు ఏం చేసేవాడు అంటే అదర్ థర్డ్ పార్టీ డేటాబేస్ ఇంక్లూడ్ చేసేవాడు. ఆరికల్, MSSQL, IBM DB2, SQL, ఇలా థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేసుకునేవాడు. ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ అంటూ అంతకు ముందు లేదు. SAP was connected with third party databases like Oracle, MSSQL, IBM DB2, SQL. ఇలా థర్డ్ పార్టీ డేటాబేస్లతో SAP అనేవాడు కనెక్ట్ చేసుకునేవాడు. ఓకే, సో అందుకే ఏంటంటే ఇక్కడ SAP అనేది ఓన్ డేటాబేస్ ఉండాలి అని చెప్పి ఓకే 2015లో ఒక వర్షన్ రిలీజ్ చేసిన, అందులో SAP వాడిది ఓన్ డేటాబేస్ అంటారు. ఆ డేటాబేస్ పేరే హనా డేటాబేస్. అంటే SAP వాడిది ఓన్ డేటాబేస్ ఏంటిది అంటే హనా డేటాబేస్. అంతకుముందు ఏంటి, SAP వాస్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేస్. అంటే ఏదో ఒక డేటాబేస్ తో లింక్ అయ్యేది. ఆర్కిల్ తో అన్న లింక్ అయ్యేది,
లేకపోతే MSSQL అన్న లింక్ అయ్యేది, లేకపోతే IBM DB2 కానీ SQL కానీ. సో కాబట్టి SAP వాడికి ఓన్ డేటాబేస్ ఉండాలి, మనకంటూ ఒక ఓన్ డేటాబేస్ ఉండాలి అని చెప్పి ఈ డేటాబేస్ ని తీసుకొచ్చాడు. ఈ డేటాబేస్ ఏదైతే ఉందో నార్మల్ ECC డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది అన్నమాట. అంటే నార్మల్ ECC డేటాబేస్ అంటే ఏంటి, ఆర్కిల్ వీటి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలుగుతుంది అనమాట. బెటర్ పర్ఫార్మెన్స్, అందుకే దీనికి ఏం పేరు పెట్టారు, అదా అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో ఎప్పుడైనా సరే డేటాబేస్ లో డేటా మెమరీ కార్డులో ఏం స్టోర్ అవుతుంది, డేటా కదా. అలాగే డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, SAP లో టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఈ ఈ హనా డేటాబేస్ ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. వై హనా డేటాబేస్ ఎందుకండి, సో ఈ హనా డేటాబేస్ ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. మనకి మార్కెట్ లో మనదంటూ థర్డ్ పార్టీ డేటాబేస్ లేకుండా, అంటే మన డేటాబేస్ లేకుండా SAP తో థర్డ్ పార్టీ డేటాబేస్ లో మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటున్నామో మార్కెట్ లో మన ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం ప్రమాదం, అవునా కదా. సో థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం అంటే మరి అక్కడ SAP గ్లోబల్ లీడర్ అయి ఉండి ERPs లో గ్లోబల్ లీడర్ SAP. ఓకే, అలాంటిది థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా మరి అదర్ డేటాబేస్లు కూడా, అంటే అదర్ ERPs కూడా మరి ఓన్ డేటాబేస్ తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. SAP కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ముందుగానే SAP వాడు గ్రహించి SAP has come up with new database. The database is called as HANA database. HANA అనే ఒక డేటాబేస్ ని SAP వాడు తీసుకొచ్చేసాడు అనమాట. HANA అంటే ఏంటి అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. వై HANA, ఈ HANA ఎందుకు, వై హనా ఎందుకు. సో ఈ హనా ఎందుకు తీసుకొచ్చారంటే ఈ SAP హనా అనేది ఒక డేటాబేస్. S4 హనాలో హనా అనేది ఏంటిది, ఒక డేటాబేస్. ఈ డేటాబేస్ ఏంటంటే ECC డేటాబేస్ల కన్నా హై పర్ఫార్మెన్స్ ని ఇవ్వడానికి గల రీజన్ ఏంటి. ఓకే, ECC డేటాబేస్ అనగానే చెప్పండి ఏంటి, ఆరికల్, MS SQL, IBM DB2, SQL. వీటి కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వటానికి రీజన్ ఏంటి. ఓకే, ఆ రీజనే మనం ఈరోజు చెప్పుకోవాలి. డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అన్నాం, టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి డేటా will be stored in HANA in the form of tables as column oriented. డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, కాలం రూపంలో స్టోర్ అవుతుంది, కాలం ఓరియంటెడ్. కాలం రూపంలో స్టోర్ అవుతుంది. కాలం తెలుసు కదా, రో కాలం. కాలం ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది అంటే డేటాబేస్ లో డేటా వచ్చేదానికి ఎలా స్టోర్ అవుతుంది, కాలం ఓరియంటెడ్. టేబుల్స్ లో కాలమ్స్, టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్ లో కాలం రో అని ఉంటుంది. బట్ డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, కాలం ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్
టేబుల్స్ యాజ్ కాలమ్ ఓరియంటెడ్. అది ఫస్ట్ పాయింట్. సో దీని మూలంగా అంటే ఏంటి, రో అంటే ఈసీసీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంట, రో ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది. కానీ S4 హనాలో ఈసీసీలో అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్ లో డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుందంట, కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది. సో సారీ డేటాబేస్ లో రో ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది. ఈ ఆర్కిల్ కానీ, ఎంఎస్ SQL కానీ, IBM DB2 కానీ, SQL కానీ, వీటిలో డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుంది, రో ఎలా స్టోర్ అవుతుంది చెప్పాలి, రో ఓరియంటెడ్. కానీ S4 హనాలో హనా డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుందంట, కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైనా సరే కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది అంటే సో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డేటా కంప్రెషన్ అంటే తగ్గించుకోవచ్చు. డేటా కంప్రెషన్ ఇస్ పాసిబుల్. సో డేటా రిడక్షన్ ఇస్ పాసిబుల్. ఓకే, డేటా కంప్రెస్ చేసుకోవచ్చు, రిడక్షన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఇది ఒక మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇదేంటిదండి, మెమరీ బేస్డ్. అందుకే ఇది అంటే డేటాబేస్ లో డేటా అనేది ఎలా ఫెచ్ అవుతుందంటే జనరల్ గా డేటా అనేది మనకి చిప్ నుంచి, హార్డ్ చిప్ నుంచి ఇలా ఉంటుంది మామూలుగా అయితే ఈసీసీలో. కానీ ఇదేంటిది, ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. ర్యామ్ అంటే ఏంటి, చిన్నప్పుడు చదువుకున్నారు, ర్యామ్ ఓరియంటెడ్ అండ్ మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్, మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్ లో డేటా అనేది కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవుతుంది. కానీ ఈసీసీ వర్షన్ లో ఆర్కిల్ కానీ అట్లా ఎలా స్టోర్ అవుతుంది, రో ఓరియంటెడ్ స్టోర్ అవుతుంది. రో డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డేటా రిడక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది, తగ్గించుకోవచ్చు అనమాట. ఇట్స్ ర్యామ్ ఓరియంటెడ్ అండ్ మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇది ఒక ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. అది మామూలుగా అయితే హార్డ్ చిప్స్ వాటిలో డేటా స్టోర్ అవుతుంది. కానీ ఇది ర్యామ్ ఓరియంటెడ్ అంటే డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ CPU టు ర్యామ్. అది ఇక్కడ ఉన్న పాయింట్ అనమాట. అండ్ ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ ఇస్ పాసిబుల్. ప్యారలల్ ప్రాసెసింగ్ ఈస్ పాసిబుల్. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్, ఇవన్నీ కూడా మనకి రీజన్స్. అండ్ వై హనా అంటే ఏం చెప్తారండి చెప్పండి ఒకసారి. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ హనా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ యాజ్ కాలమ్ ఓరియంటెడ్. కాలమ్ ఓరియంటెడ్ లో డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్, డేటా రిడక్షన్ అనేది పాసిబుల్. ర్యామ్ ఓరియంటెడ్ అండ్ మెమరీ బేస్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్, ప్యారలల్ ప్రాసెసింగ్ ఇస్ పాసిబుల్. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటండి మనకి రీజన్స్. ఈ రీజన్స్ మూలంగా SAP అనేది ఓకే, ఈ రీజన్స్ మూలంగా SAP హనా డేటాబేస్ అనేది చాలా చాలా హై పర్ఫార్మెన్స్ ని ఇవ్వటానికి రీజన్స్ ఏంటి అంటే ఇదే. అర్థమవుతుందా అందరికి? కాబట్టి S4 హనాలో హనా అంటే ఏంటి, డేటాబేస్. S4 హనాలో హనా అంటే ఏంటి, డేటాబేస్. మరి S4 హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, ఇట్స్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అక్కడ హనా డేటాబేస్ ఇంకోట అని ఎలా చెక్ చేసుకుంటాము అనేది చూద్దాం. ఆమెని వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. సో ఒకసారి మరి ఓపెన్ చేస్తాను చూడండి సిస్టమ్ ఒకసారి. ఒకసారి డేటాబేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.
చూడండి, ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే మనకి స్క్రీన్ కనబడుతుందో ఇది SAP హనా సంబంధించిన S4 హనా సంబంధించిన S4 హనా స్క్రీన్ ఇది. ఇక్కడ మీరు సిస్టమ్ లోకి వెళ్ళి స్టేటస్ అని చెప్పి కనబడుతుందా? సిస్టమ్ లోకి వెళ్ళి స్టేటస్ అని కనబడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళి మనకి సో ఈ వర్షన్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది అంటే ఏంటి, మన సర్వర్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది ఇచ్చారు. ఓకే, ఒక నిమిషం అండి. సో కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ HDB అంటే ఏంటి, హనా డేటాబేస్. HDB అంటే ఏంటి, హనా డేటాబేస్. పోస్ట్ హనా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, లైనెక్స్. ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్స్ అని కనబడుతున్నాయా, ప్రోడక్ట్ వర్షన్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ అంటే ఈ వర్షన్స్ ఏమేమి సిస్టమ్ లో ఇన్స్టాల్ అయినాయి. S4 ఆన్ ప్రిమైస్, ఫ్యూరీ యాప్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయినాయి. ఇక్కడ వర్షన్ ఏంటి, 2022 వర్షన్. సో ఇలా తెలుసుకోవచ్చు మీరు. ఓకే, సో బయటకు వచ్చేయాలంటే /NEX ఎంటర్, బయటకు వచ్చేస్తారు. అర్థమైందా లేదా? అంటే SAP లో మనకి హనా డేటాబేస్ లింక్ అయి ఉంది. ఓకే, సో డేటాబేస్ లో మనకి S4 హనాలో డేటాబేస్ లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుంది, కాలం ఓరియంటెడ్. సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ S4 హనాలో హనా అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. S4 హనా అంటే ఏంటో చెప్పుకోవాలి కదా. S4 హనా వేరు, హనా వేరు. అర్థమైందా? S4 హనాలో హనా వేరు, హనా వేరు. ఓకే, S4 అంటే మనకి ఇది ఈ S4 హనా సాఫ్ట్వేర్. ఇదేంటిది, ఇది ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. S4 హనా ఈజ్ ఏ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. అర్థమవుతుందా లేదా? S4 హనా అనేది ఏంటిది, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో మనకి S4 హనా అనేది ఏంటిదండి, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. అంటే ఇది 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. 4th వర్షన్ ఆఫ్ SAP బిజినెస్ సూట్ అంటే మనం వేసుకునే సూట్ కాదు, బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన 4th వర్షన్ ఆర్ 4th జనరేషన్. ఇది 4వ తరానికి సంబంధించి SAP 4వ తరం. ఇది ఈ సాఫ్ట్వేర్ 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకేనా? సో ఇది ఏంటంటే మొత్తం దీంట్లో ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. లేకపోతే సర్వర్స్ అంటారు. S4 హనాలో మనకి అంటే S4 హనా ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఇది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుందంట. ఎన్నండి? 3 సర్వర్స్. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. అందుకే దీన్ని ఏమంటారంటే S4 హనా అనేది ఏంటంటే R3 అన్నమాట. R3 బేస్డ్ అంటే R అంటే ఏంటి, రియల్ టైం. 3 అంటే ఏంటి, 3 సర్వర్లు.
3 అంటే ఏంటి 3 సర్వర్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇక్కడ సో మనకి SAP లో మనకి S4 HANA ఏదైతే ఉందో ఇది ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఏమంటాం మనం? ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ఇది 4వ తరం SAP సంబంధించిన 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఇది 3 ఇంపార్టెంట్ లేయర్స్ అంటే 3 సర్వర్ల ఇంటిగ్రేషన్ ఈ S4 HANA సాఫ్ట్వేర్ అని. ఆ సాఫ్ట్వేర్ పేరేంటిది? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటిది? ఫ్యూరీ యాప్స్. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే S4 HANA సాఫ్ట్వేర్. డేటాబేస్ లేయర్ అంటే HANA డేటాబేస్. అంటే డేటాబేస్ కి ఒక సర్వర్ కావాలి, సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి S4 HANA సాఫ్ట్వేర్ అప్లికేషన్ లేయర్ అంటే మిడిల్ ఆఫ్ ది లేయర్. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి ఏంటిది? ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి అనేది టుమారో క్లాస్ లో. ఓకే, ఈ 3 సర్వర్ల గురించి డీటెయిల్ గా టుమారో క్లాస్ లో. ఓకేనా? సో ఈ రోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే SAP లో మొత్తం ఎన్ని సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది? R3 అంటే ఏంటి? రియల్ టైం. 3 అంటే ఏంటి? 3 సర్వర్స్ లేదా లేయర్స్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఫ్యూరీ యాప్స్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? S4 HANA సాఫ్ట్వేర్. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? HANA డేటాబేస్. అర్థమైందా? సో బిజినెస్ సూట్ అన్నాం ఇక్కడ. బిజినెస్ సూట్ అంటే SAP 4th వర్షన్ ఆఫ్ బిజినెస్ సూట్ అంటే చిన్న చిత్తగా సూట్ కానీ కాదు. సో బిజినెస్ సూట్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఇక్కడ బిజినెస్ సూట్ అంటే ఇన్క్లూడింగ్ PLM అంటే ఏంటిది? ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటుంది S4 HANAలో. SCM సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇవన్నిటిని కలిగి ఉంటుంది అన్నమాట ఈ సాఫ్ట్వేర్. అర్థమైందా? ఇవన్నీ కలిగి ఉంటుంది బిజినెస్ సూట్. PLM అంటే ఏంటి? ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. CM అంటే ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్. CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ERP అంటే ఏంటి? ప్రైస్ రిసోర్స్. SRM అంటే ఏంటి? సప్లై చైన్. ఒక్కసారి మీరు SAP సిస్టమ్ మళ్ళీ ఓపెన్ చేస్తూ చూడండి. సో ఒకసారి ఓపెన్ చేసిన చూడండి. సో ఇలా ఉంది కదా, అందరూ యాక్సెస్ తెచ్చుకున్నారా? సర్వర్ తెచ్చుకున్నారా? అందరూ సర్వర్ తెచ్చుకున్నారా? సో నేను ఆల్రెడీ చెప్పాను, సర్వర్ తెచ్చుకున్నారా? ఓకే, సర్వర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పాను ఆల్రెడీ నేను. సర్వర్ నెంబర్ 2022 వర్షన్ సర్వర్ నెంబర్ ఇమీడియట్ గా కాంటాక్ట్ అయి తెచ్చుకోవాలి రేపటి నుంచి. అండ్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే టుడే ఇస్ ద లాస్ట్ డేట్.
ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, ఈ నంబర్స్ కి కాల్ చేసి ఇప్పుడే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి సర్వర్ కి. సో ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు సర్వర్ లోకి వెళ్తే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రస్తుతానికైతే సర్వర్ పర్సన్ ఇస్తారు. రియల్ టైమ్ లో సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. సెక్యూరిటీ టీమ్ అని ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. ఇలా ఎంటర్ చేయగానే ఇలా డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతుంది, స్క్రీన్ అనేది చూడొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇందాక మీకు ఏం చెప్పాను, సిస్టమ్ అడగాలి, స్టేటస్. సో ఇక్కడ మనకి హనా డేటాబేస్ కనబడుతుందా లేదా? హనా డేటాబేస్ products, installed products, ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన ప్రోడక్ట్స్. సో మనకి ఏంటిదండి, అకౌంటింగ్. సో అకౌంటింగ్ లో మనకి ఏముంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ కనబడే ఏంటిది, సబ్ మాడ్యూల్స్ చెప్పండి. జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోలింగ్ సబ్ మాడ్యూల్స్ ఏంటి, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇవన్నీ కూడా ఏంటిది మనకి సిఓలో ఉన్న సబ్ మాడ్యూల్స్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే లాజిస్టిక్స్ లో ఏముంటాయి చూడండి. లాజిస్టిక్స్ లో ఏముంటది, చూద్దాం. సో లాజిస్టిక్స్ లో మనకి మెటీరియల్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇది ఒక మాడ్యూల్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక మాడ్యూల్. ఓకే, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా మాడ్యూల్స్. అంటే FICO లాగా MM ఒక మాడ్యూల్, SD ఒక మాడ్యూల్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఒక మాడ్యూల్. ఓకే, సో ఈ స్క్రీన్ పేరు ఇక్కడ కనబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. స్క్రీన్ పేరు ఏంటి, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇంకో స్క్రీన్ కూడా ఉంది, SPRO అని చెప్పి టైప్ చేయాలి. SPRO అని చెప్పి టైప్ చేయాలి. SPRO అంటే ఏంటి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. ఇక్కడ రిఫరెన్స్ IMG అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. డబుల్ ఇచ్చేయండి దీన్ని. సో దీన్ని డబుల్ చేస్తే మనకి ఓపెన్ అయ్యేది ఇంకో స్క్రీన్ అన్నమాట. ఆ స్క్రీన్ ఏమంటాం మనం, ఇది స్క్రీన్ IMG స్క్రీన్. సో ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఇక్కడ IMG అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్ రాసుకోండి. IMG అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్. ఇక్కడ కన్సల్టెంట్ స్క్రీన్ ఇది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఓకే, ఇక్కడ మీరు SPRO అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టి రిఫరెన్స్ IMG మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఏంటిది, IMG అంటే ఏంటిది, కన్సల్టెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్ అని రాసుకోండి. SPRO అంటే ఈ కన్సల్టెంట్ స్క్రీన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం టైప్ చేయాల్సింది ఏంటిది, SPRO అని చెప్పి టైప్ చేయాలన్నమాట. SPRO అని చెప్పి టైప్ చేయాలి. SPRO అంటే ఏంటి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. రాసుకోండి, SPRO అంటే ఏంటి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. SPRO అంటే ఏంటి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టాలన్నమాట. ఎంటర్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇది
ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. సో మనకి ఇది జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం చూపించే. లాజిస్టిక్స్ లో ఏముంటది? లాజిస్టిక్స్ లో మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్, ఇవన్నీ మాడ్యూల్సే. ఎఫ్ఐ లాగా ఇవి కూడా మాడ్యూల్సే. ఈ స్క్రీన్ పేరు ఏం చెప్పాము? SAP ఈజీ యాక్సెస్ అంటే ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు. ఇంకో స్క్రీన్ ఏంటిది? SPR1 అని చెప్పి టైప్ చేసి రిఫరెన్స్ IMG లోకి వెళ్తే ఇది ఏం స్క్రీన్? ఇది ఏ స్క్రీన్? IMG స్క్రీన్. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. /NEX అని చెప్పి కొట్టేసి బయటికి వెళ్ళిపోండి. /NEX అంటే ఏంటి? ఎగ్జిట్ రాసుకోండి. /NEX అంటే ఏంటి? ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా నాకు వద్దు స్క్రీన్ లో వద్దు అంటే ఇదిగోండి ఎంటర్ కొట్టగానే బయటికి వెళ్ళిపోతారు. ఇలా లైట్ గా వచ్చేయచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తాను. ఇవన్నీ కాపీ చేసుకుని స్పెల్లింగ్ మిస్టేక్లు, గ్రామర్ మిస్టేక్లు అన్ని ఉంటాయా కదా మనం రాస్తున్నాం అంటే, ఇట్లా అన్ని కరెక్ట్ చేస్తాను. చూడండి ChatGPTలోకి వెళ్ళి కరెక్ట్ ద బిలో పాయింట్స్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఇదే పాయింట్ రాసి ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్నదంతా కరెక్ట్ చేస్తాను మొత్తం గ్రామర్ మిస్టేక్ తో సహా. చూడండి ఇది ఇచ్చి ఇప్పుడు కరెక్ట్ చేయమని చెప్పాను. ఇది చూడండి ఎట్లా కరెక్ట్ చేస్తున్నాను. ఓకే చక్కగా వచ్చిందా లేదా? చూసారా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటారు. అయిపోయింది. ఇది నోట్స్ ఈరోజు. అర్థమైందా లేదా? ఓకే సో దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? దీన్ని నేను చార్ట్ లో పెడుతున్నాను. ఓకే దాన్నే కాపీ చేసుకొని కోడ్ లో వేస్ట్ చేసుకోండి సరిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్నే కాపీ చేసుకొని కోడ్ లో పేస్ట్ చేసుకోండి. సో లేదు అనుకుంటే నేనే నీట్గా ఇస్తాను ప్రస్తుతానికైతే. చక్కగా వచ్చింది కదా ఇది? Yes, sir. సో దీన్ని సేవ్ చేసుకొని సేవ్ ఎక్కడ ఉంది? సో దీన్ని టుడే క్లాస్ అని చెప్పి సేవ్ చేసి మీకు పంపిస్తాను చాట్ లో. వచ్చేసి దీన్ని తీసేస్తున్నాను. చూసారా ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు. అదే పొద్దున్న జాబ్లో ఒక 5 నిమిషాల్లో ఒక ఈమెయిల్ లెటర్ రాసి జాబ్లో రాయగలరా మీరు ఎవరైనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే వెండార్ అన్నాడు. వెండార్కి మనం గూడ్స్ పంపించమని ఆర్డర్ చేసాం.
100 గూడ్స్ పంపించమని వెండర్కి ఆర్డర్ చేసాం. కానీ వెండర్ మనకి ఎన్ని పంపించాడంటే 100 గూడ్స్ పంపించాడు. కానీ అందులో 2 గూడ్స్ డిఫెక్టివ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈమెయిల్ రాయాలి. మీలో ఎంతమంది 2 నిమిషాల్లో ఈమెయిల్ రాసి పంపించగలుగుతారు? 2 నిమిషాలు అనగానే కన్ఫ్యూజ్ అయ్యారా? 2 నిమిషాలు ఇప్పుడే అయిపోయినాయి అని. 2 నిమిషాల్లో మీలో ఎంతమంది ఈమెయిల్, మీ అందరికీ కూడా 2 నిమిషాల్లో ఈమెయిల్ రాపిచ్చేలా చేస్తాను. 2 నిమిషాల్లో ఈమెయిల్ అనేది కూడా రాసేస్తారు. మీరు ఏ కైండ్ ఆఫ్ ఈమెయిల్ అయినా సరే. ఈరోజు మీకు ఈమెయిల్ లెటర్ ఎలాగో రాపించాలో కూడా చెప్పించేస్తాం. 2 నిమిషాల్లో మీరు ఈమెయిల్ రాయగలరా? మామూలుగా అయితే రాయలేరు కదా. ఎంతసేపు పడితే మనం No. స్టార్ట్ చేస్తే గంట పట్టొచ్చు, 10 గంటలు కూడా పట్టొచ్చు. అక్కడ అవ్వదు. మరి జాబ్ లో సస్టైన్ అవ్వాలంటే ఈమెయిల్ లెటర్ అనేది కంపల్సరీయా కాదా? కంపల్సరీయే కదా. మరి Yes, sir. ఈరోజు మరి 2 నిమిషాల్లో కాదు 2 సెకండ్స్ లో ఈమెయిల్ అనేది రాయొచ్చా? 2 సెకండ్ కాదు, 1 మినిట్ వేసుకోండి. 1 మినిట్ లో ఈమెయిల్ రాయొచ్చా అంటే రాయొచ్చు. నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఈమెయిల్ అయినా సరే 2 నిమిషాల్లో రాసి పంపించేయచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పానండి, మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు. ఇంగ్లీష్ రాని వాళ్ళందరూ కూడా హ్యాపీ న్యూస్, చాట్ జీపీటీ వచ్చేసింది. సో ఇక్కడ రైట్ an email to vendor regarding quantity difference. ఆర్డర్ క్వాంటిటీ ఎంత చెప్పాలి. మనం ఎంత ఆర్డర్ చేసాం? 100. 100. రిసీవ్డ్ 98. ఓకే. Yes. అండ్ 2 క్వాంటిటీ, అందులో 2 క్వాంటిటీ ఏంటి? Difference. ఎఫెక్టివ్. తప్పులు కూడా రాయండి, స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా రాయండి, నో ఇష్యూ. ఓకే, ఇది దీనికి ఒక వెండర్ కి ఈమెయిల్ రాయాలి. అప్పుడు ఏం చేస్తా? రైట్ ఈమెయిల్ ఎంఎన్సి స్టైల్. ఎంఎన్సి అంటే ఏంటి? ఎంటర్ కొట్టి అయిపోయింది. ఇది ఈమెయిల్ రెడీ చేసుకో. ఎంత బాగా మీరు రాయగలుగుతారా? No, చదవండి sir. ఎవరైనా ఒకసారి. చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? ఇంత బాగా ఈమెయిల్ మీరు రాయగలుగుతారా 2 నిమిషాల్లో? I hope this message finds you well. We recently received shipment order. P1 number ఇవ్వండి, reference number ఇవ్వండి, product name ఇవ్వండి. This order was totally 100 units, but upon inspection we noticed the following issues. The received quantity 98 units instead of 100. Defective quantity 2 units were found defective, not meeting the quantity standards. We kindly request your assistance in addressing this discrepancy. Could you please confirm the dispatch the details for remaining 2 units and advise on the process replacing or creating the defective items? Your prompt attention to this matter will be greatly appreciated to ensure your operations remain on the track. Please let us know if you require further details and photographs of the defective items or processing. Looking forward for your response. దీన్ని బట్టి జాబ్ లో మీరు చేయగలరా లేదా? ఈమెయిల్ రాయగలరా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేనేజర్ కి లీవ్ లెటర్ రాయాలి. మనం స్టార్ట్ చేస్తే గంట పడుతుంది, అవునా కదా? రాయండి. రైట్ an email letter, ఈమెయిల్ టు లెటర్ అనకుండా ఈమెయిల్ టు మేనేజర్ రిగార్డింగ్ సిక్ లీవ్ కావాలి అని చెప్పి ఎంఎన్సి స్టైల్లో రాయమని చెప్తాం. రైట్ ఎంఎన్సి స్టైల్. వచ్చి రాని రాసంతా రాయండి, దీని మీద తప్పలేదు.
అయిపోయింది. నీ ఈమెయిల్ కాపీ చేసుకో, పేస్ట్ చేసుకో. డియర్ మేనేజర్ నేమ్ పెట్టండి అక్కడ. హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యు వెల్. ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐఎమ్ ఫీలింగ్ అన్వెల్ and will be unable to attend work starting from date. I have consulted doctor and have been advised to rest for number of days. I expect to return to work on depending upon my recovery progress. In my absence, I will ensure that pending tasks are handed over appropriated and complete as soon as possible upon my return. Please let me know if there are any specific instructions or formalities I need to complete regarding this leave. Thank you for your understanding and support. My apologies for the inconvenience this may cause to you. చక్కగా ఎంత బాగా రాసాం చూసారా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా పనికిరాదు. 1 సెకండ్ లో మన ఈమెయిల్ రాసేస్తున్నాం. ఇదే కాదు, నీకు ఏ ఈమెయిల్ కావాలంటే ఆ ఈమెయిల్, ఆ ఈమెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి ఎస్ఏపీకి చెప్పండి, ఇవన్నీ అవుట్ సైడ్ కదా, ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈమెయిల్ రాసి పెట్టాలంటే ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మీరు చెప్పండి, ఏదైనా ఈమెయిల్ రాద్దాం. Write an email to security team. The security team tells me regarding the SAP login credentials. Login credentials రేపొద్దున కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి ఈమెయిల్ రాయాలి. సో ప్లీజ్ ప్రొవైడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అని రాయాలి అనుకుందాం. రాయండి. చూసారా, నీకు ఇంకా హింట్ కూడా ఇస్తుంది ఏమేమి పెట్టాలన్నది. చదవండి ఒకరా. ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ యాక్సెస్ SAP login credentials for specific purpose, project name if applicable, below the details required to setting up my account, full name, employee ID, department designation, email address, access level required. So please let me know any information formalities are needed to process this request. Appropriate assistant, look forward your confirmation once credentials are created. Thanks for your support. So department name ante sir? Department name ante ఏంటండి? డిపార్ట్మెంట్ నేమ్ అంటే సార్? డిపార్ట్మెంట్ నేమ్ అంటే HR డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రాయండి. సో ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, ఇక్కడ సార్ డిపార్ట్మెంట్ ఇది మన IT డిపార్ట్మెంట్, మన IT లో పనిచేస్తున్నాం కాబట్టి మన డిపార్ట్మెంట్ IT FICO. ఓకే FICO అని పెట్టాలి. చూసారు కదా. సో ఇంత బాగా మీరు రాయగలరా? రాయలేరు. రేపొద్దున జాబ్ లెటర్ నీకు ఏది కావాలన్నా అది వచ్చేస్తుంది. నువ్వు ఏది కావాలన్నా అది, నువ్వు జస్ట్ నీ దగ్గర ఏంటంటే ఐడియా ఉండాలి. ఓకే, అంటే ఏమేమి ఇవ్వాలి ఇన్పుట్స్ అని చెప్పి ఐడియా ఉండాలి. నీకు గ్రామర్ మిస్టేక్లు ఉన్నా ఇందులో కరెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా ఇందులో కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా గ్రామర్ మిస్టేక్స్ అని చెప్పి రాసింది ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ గా గ్రామర్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసేస్తుంది అనమాట. కాబట్టి ఈ వర్క్ కి ఇది బెస్ట్ అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఇలా రేపొద్దున్న మీరు ఏ కైండ్ ఆఫ్ ఈమెయిల్స్ అయినా సరే రాయగలరు. జస్ట్ మీకు హింట్స్ వచ్చేసినాయి ఇక్కడ. జస్ట్ చిన్న చిన్న మాడిఫికేషన్ దాంట్లో చేసుకోలేరా? చేసుకోగలరు కదా. సో ఇప్పుడు మీకు ఈమెయిల్ రైటింగ్ కూడా వచ్చేసింది. సార్ మరి SAP లో టీ కోడ్స్ కావాలి, SAPకి సంబంధించి కొన్ని టీ కోడ్స్ కావాలనుకుందాం. జనరల్ లెడ్జర్ GL సంబంధించిన టీ కోడ్స్ కావాలి. SAP GL టీ కోడ్స్. ఎండ్ యూజర్ కావాలనుకున్నా, ఎండ్ యూజర్ అని చెప్పి టైప్ చేయండి. ఇంతకంటే బెస్ట్ టీచర్ మీకు ఎక్కడా దొరకదు. చూసారా వచ్చేసినాయా లేదా? సార్ నాకు ఇలా కాదు, అవుట్ ఆఫ్ స్కోప్, నేను సినిమా రాయాలనుకున్నా, స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా, సినిమా స్క్రిప్ట్, మూవీ స్క్రిప్ట్, కామెడీ స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా. సో రైట్ ఏ కామెడీ స్క్రిప్ట్ ఇన్ తెలుగు, అంతే, ఇంకేం వద్దు. ఓకే, రాసి పెట్టేస్తుంది. ఐడియా ఇవ్వాలి అంతే దానికి, నువ్వు అన్ని రాసి పెట్టేస్తుంది. స్క్రిప్ట్ కూడా వచ్చేసిందిగా. ఇంగ్లీష్ లో అయితే బాగా వచ్చింది, తెలుగులో కాదు. ఓకేనా? కాబట్టి దీన్ని ఉపయోగించి ఇంకా మీరు అద్భుతాలు సృష్టించండి. అర్థమైందా? దీన్ని ఉపయోగించి మీరు అద్భుతాలు సృష్టించండి. మీకు నచ్చినవన్నీ కూడా దాంట్లో ఇంకా ప్రయోగాలు స్టార్ట్ చేయండి.
దాన్ని ఉపయోగించి మీరు ఏమైనా చేయొచ్చు. జాబ్ లో సస్టైన్ అవటానికి ఇది ఒక మార్గం. అర్థమైందా? ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లో నీకు జిఆర్సి టూల్ గురించి ఏదో డిస్కషన్ వచ్చింది. ఏదో టూల్ గురించి డిస్కషన్ వచ్చింది అంటే ఏంటో నీకు తెలియదు. మామూలుగా ఇక్కడికి వచ్చేసాయి జిఆర్సి టూల్, వాట్ ఈస్ జిఆర్సి టూల్ అని చెప్పి టైప్ చేయి. ఏమి తెలియకపోతే నీకు అది అడిగితే ఏముండో తెలియకపోతే ఇక్కడికి వచ్చి జిఆర్సి టూల్ అంటే ఏంటని చెప్పి కొట్టి ఓకే దీని గురించి చదువుకో. ఓకే చదువుకో, చదువుకొని అప్పుడు రేపొద్దున మేనేజర్తో మాట్లాడుకో. అంతేగాని అరే జిఆర్సి టూల్ అంటే ఏంటో తెలుసా, అరే జిఆర్సి టూల్ అంటే తెలుసా, అరే నీకు తెలుసా, అరే నీకు తెలుసా అని అడగాల్సిన అవసరం లేదు. అంతా సెల్ఫ్ లెర్నింగే. అర్థమైందా? అంతా ఓకే సార్. సెల్ఫ్ లెర్నింగే. సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏ విషయం అయినా సరే నువ్వు చాట్ జీపీటీ. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున నీకు జ్వరంగా ఉంది, ఫీవర్ లో ఉన్నావు, ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలియదు. ప్లీజ్ అడ్వైజ్ మీ ఫీవర్ టాబ్లెట్స్. ఓకే వన్ మినిట్, ఇదేదో వేరే తీసుకుంది. ఫీవర్ని ఏమంటామండి వేరే లాంగ్వేజ్ లో? ఇది ఎస్ఏపి అనుకుంది. టాబ్లెట్స్ ఫర్ ఫీవర్ అండ్ సిక్నెస్. టేబుల్స్ అని రీడ్ చేస్తుంది సార్, అందుకని. అవును టేబుల్స్ ఎందుకు రీడ్ చేస్తుంది ఇది? టాబ్లెట్ స్పెల్లింగ్ టేబుల్ అని పడింది సార్. టేబుల్స్ అని రాస్తున్నానా? ఓ మై గాడ్. ఓకే సారీ. టాబ్లెట్స్ ఫర్ ఫీవర్ అండ్ సిక్నెస్, అదే అర్థం కాలే నాకు. చూడండి ఇప్పుడు చూడండి, టేబుల్స్ అని వస్తుంది. ఇదిగోండి పారాసిటమాల్ వచ్చేసిందా? ఎస్ సార్. చూసారా? పోనీ రేపొద్దున ఈ జాన్ లో నీకు మంచి డేస్ కావాలి, నీకు శుభకార్యాలు చేసుకోవాలి, ఇంట్లో మంచి డేస్ కావాలి, బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ కావాలి కదా మనకి. మనం స్టార్ట్ చేయాలంటే ఏదైనా సరే ఒక్క నిమిషం అండి. గుడ్ డేస్ కదా. గుడ్ డేస్ ఇన్ జాన్ 2025 లో గుడ్ డేస్ ఫర్ మ్యారేజ్. మ్యారేజ్ కి గుడ్ డేస్ ఏంటి? వెడ్డింగ్ చేసుకోవడానికి జాన్ 16 అంట. వెడ్డింగ్స్ జాన్ 25, 17 కూడా మంచిదే. ఓకే ఇండియన్ ఫార్మేట్ అని పెడదామా? ఇండియన్ మ్యారేజెస్ అని కూడా, ఎందుకంటే ఫారెన్ తెస్తుంది. ఇండియన్ ఇట్లా గుడ్ డేస్ ఫర్ ఇండియన్ మ్యారేజ్ ఇన్ జాన్ 2. ఇవన్నీ మంచి డేస్ చూసారా? అన్ని సంక్రాంతి తర్వాత డేస్ అన్ని మంచిగా ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి మీకు నచ్చినవి అన్ని కూడా చూసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నవాళ్ళు రేపొద్దున ఈమెయిల్ రాయగలను, ఆఫీస్ లో ఏ కైండ్ ఆఫ్ ఈమెయిల్ రాయగలను అన్నవాళ్ళు చాట్లో ఎస్ అని పెట్టండి. రేపొద్దున్న నేను ఈమెయిల్స్ నాకేం ప్రాబ్లం లేకుండా నేను రాయగలను అన్న వాళ్ళు చాట్లో ఎస్ అని పెట్టండి. సార్ ఇది థర్డ్ పార్టీ టూల్ కదా సార్, ఇది మామూలుగా యాక్సెస్ ఉండదు అనుకుంటా. లేదండి చాట్ జీపీటీ యాక్సెస్ ఉండదు అనుకుంటా సార్ మామూలు కంపెనీలో. అందరికి మన కంపెనీతో ఏం పని? మీ ఫోన్లు ఉన్నాయిగా, ఫోన్ ఉందిగా, ఫోన్ తీసుకొని పంపించుకోవడం ఏం లేదు. యాక్సెస్ ఇచ్చారు కొన్ని కంపెనీస్ అండ్ కిక్ బోల్ట్ కూడా యూజ్ చేస్తారు. ఒకవేళ కంపెనీస్ చాట్ జీపీటీని వద్దనుకున్నాయి,
అప్పుడు కూడా సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఏం సార్ సొల్యూషన్ అంటే చాట్ జీపీటీలో ఉన్నది కంపెనీ వద్దనుకుందనుకో, చాట్ జీపీటీలో ఉన్నదే తీసుకో. ఏది చాట్ జీపీటీలో పైనకి వెళ్ళు, ఇది తీసుకో. ఇదేనా ఫస్ట్ది? ఇది తీసుకో, కాపీ చేసుకో. కాపీ చేసుకొని అబ్బా కొన్ని కంపెనీస్ చాట్ జీపీటీ వద్దనుకుంటున్నాయి. దీన్ని కాపీ చేసుకో. గూగుల్ ని మాత్రం ప్రపంచంలో ఎవరు వద్దన్నారు కదా. SAP అనేది గూగుల్ మీద డిపెండ్ అయి ఉంది. గూగుల్ ట్రాన్స్లేషన్ ఏంటిదండి? గూగుల్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పి టైప్ చేయండి. ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చి ఇక్కడ ఫ్రెంచ్ అని చెప్పి తీసుకోండి. ఇవన్నీ తెలుగులో ఉన్నాయండి. ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటే F తో ఉంటుంది కదా. కన్నడ, ఇండోనేషియా, ఫ్రెంచ్ అని ఎక్కడుంది? డచ్ లో. పోనీ డచ్ కన్వర్ట్ చేయండి. ఇది డచ్ లో, అంటే ఇది డచ్ లో కన్వర్ట్ అయిపోయింది. అర్థమైందా? ఈ డచ్ ని మళ్ళా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళా ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అని చెప్పి తీసుకోండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ ఏంటంటే కంప్లీట్ గా చాట్ జీపీటీ అవుట్పుట్ కాదు ఇది. ఓకేనా? ఈ చాట్ జీపీటీ అవుట్పుట్ కాదు, మాడిఫికేషన్ ఆఫ్ చాట్ జీపీటీ గూగుల్ అవుట్పుట్ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. పట్టుకోటి కోసం 100 విద్యలు. జాబ్ కావాలి, జాబ్ చెయ్యాలి అంటే అదవదు ఇదవదు అనేది కాదు, 100 చేస్తాం ఆ టయానికి. అర్థమైందా? రైట్. మరి కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? కాన్ఫిడెన్స్ తెప్పించడం ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.